హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదితి గౌతమ్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, ప్లీజ్ రా, జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలేద్దాం, నన్ను పెళ్లి చేసుకోరా, ప్లీజ్ రా, నా దగ్గరే ఉండు, నేను నీ దగ్గరే ఉంటాను, ప్లీజ్ గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోరా అంటూ ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంటుంది. కానీ గౌతమ్ బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. వెనకాతలే అహల్య ఇదంతా వింటూ బాధపడుతూ అలా మౌనంగా నుంచుని పోతుంది. ఇక అదితి అయితే గౌతమ్ని అలా పట్టుకొని హక్ చేసుకొని, ప్లీజ్ రా గౌతమ్, నన్ను పెళ్లి చేసుకో, నేను ఉండలేకపోతున్నా అంటూ బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. వెనకాతల నుంచి నువ్వు ఏడ్చి గగ్గోలు పెట్టినా సరే వాడు నీ మాట వినడు కాక వినడు, ఎందుకంటే వాడు ఇప్పుడు ఇంకొకరి మత్తులో ఉన్నాడు అని చెబుతూ ఉంటారు. ఇకప్పుడు అదితి బాధపడుతూ ఉంటుంది. అహల్య దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తూ ఉంటుంది, మా గౌతమ్ని మార్చేసింది నువ్వే కదూ, అసలు వీడు కాదు, వీడు ఇలా ఉండడు, దానికి అంతటికి కారణం నువ్వే కదూ, నువ్వే నా గౌతమ్ని ఏదో చేసావు, నువ్వు చెప్పినట్టుగానే వాడు చేస్తున్నాడు, అసలు ఎవరివే నువ్వే మా పెళ్ళిని ఇలా ఆపేయడానికి, ఇదంతా జరగటానికి కారణం, నా గౌతమ్ని నాకు కాకుండా చేసావు, నిన్ను వదిలిపెట్టను అంటూ అలా అహల్య గొంతు పట్టుకొని చావు అంటూ అలా అహల్యని పట్టుకొని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అహల్య ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది. ఇక గౌతమ్ అయితే అదితి ఆగు అంటూ అలా పక్కకి నెట్టేస్తూ ఉంటాడు అదితిని. కానీ అదితి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ అదితిని పక్కకి లాగేసి చెయ్యెత్తుతాడు కొట్టడానికి. అదితి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అహల్యని అలా ఇబ్బంది పెట్టేయటంతో. ఇక అప్పుడు వెనకాతల నుంచి ఎవరో వచ్చి గౌతమ్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక అదితి పరిస్థితి ఏమవుతుంది, ఇటు అహల్య పరిస్థితి ఏమవుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.